వాడిపోయేటట్టు, ఓడిపోయేటట్టు, ఎండిపోయేటట్టు, దిగజారిపోయేటట్టు, బలహీనపడేటట్టు, తొట్టుపడేటట్టు, త్రోవ తప్పేటట్టు, దిగజారిపోయేటట్టు చేశాడు. సఫలమయ్యాడు. చాలా సందర్భాల్లో, చాలా విషయాల్లో మనల్ని వాడు గెలిచాడు. వాడి చేత కొట్టబడి, నెట్టబడి, గందరగోళం అయిపోయి, అన్ని విధాల బలహీనపడిపోయి, ఎండిన స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి వారి విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నా మాట ఆలకించు, నువ్వు కోల్పోయినదంతా తిరిగి నేను నీకు తీసుకొస్తాను. ఈసారి ఇంకొకటి కూడా ఉంటుంది. నీకేంటో తెలుసా? ఇంతకు మునుపు ఏది కోల్పోయావో, ఎవరి వలన కోల్పోయావో అది పొందుతావు. దాంతోపాటు ఎవరి వలన నువ్వు నష్టపోయావు వాని మీద యుద్ధం ప్రకటించి జయిస్తావు. ఇక మళ్ళా నువ్వు ఎండిపోయిన ఎముక కావు, కానివను. ఇక నువ్వు యుద్ధ సన్నద్ధుడివి, సన్నద్ధురాలువై లైన్లోకి వెళ్ళాలి. వారందరూ, ఎండిపోయిన ఎముకలందరూ మహాసైన్యమై లేచి నిలిచారట. దేవునికి మహిమ.